మీకు నచ్చిన సినిమా ఇప్పుడు ఈ మధ్య కాలంలో బాగా నచ్చింది, చాలా బాగుంది అనిపించిన సినిమా? ఒక విధంగా ఇవాళ ఉన్న సినిమా చరిత్రను మార్చిన సినిమా బాహుబలి. బాహుబలి టెక్నికల్గా టెక్నాలజీగా చూసుకున్న మార్కెట్ తెలుగు సినిమా అంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే ఆడేది. అలాంటిది వాళ్ళ వరల్డ్ వైడ్ ఆడింది. అది తర్వాత ఆర్ఆర్ఆర్ తీసింది. కానీ ఎంత మార్కెట్ పెరిగిపోయింది. ఇక్కడ ఆంధ్రదేశంలో ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అమెరికాలో అట్లాగే రిలీజ్ అవుతుంది, ఆస్ట్రేలియా అలాగే అవుతుంది, యూకే అలా అవుతుంది, ప్రపంచం అంతా రిలీజ్ అవుతుంది. ఈ ట్రెండ్ మార్చిన సినిమా బాహుబలి. సినిమా ఇండస్ట్రీకి నేను వద్దాం అనుకొని వచ్చిన రోజున మొట్టమొదటి ట్రైల్ వేద్దాం. నేను వెళ్ళి ట్రై చేసింది కదా, నాకు డైరెక్ట్గా ఆఫర్ వచ్చింది. డైరెక్ట్ హీరోగా నాకు ఛాన్స్ వచ్చింది. ఈవిడిని అడిగాను, అప్పుడు ఛాన్స్ వచ్చింది, మరి ఏం చేద్దామని అంటే చెప్పు, నువ్వేం చెప్పు చెప్పండి. లక్ష్మీదేవి అస్తమానం వచ్చి తలుపు కొట్టదు, వచ్చి తలుపు కొట్టేది కదా, అవకాశాన్ని వదులుకోకూడదు. మన వెళ్ళి తలుపు తీయలేదు అనుకోండి, నేను ఏదో బిజీగా ఉన్నాడు అని పక్కిళ్ళు వెళ్ళి తలుపుకోవడం, అంతే కదండి. ఇప్పుడు అంతే కదా. అందుకని వచ్చిన అవకాశాన్ని సిరిరా మోకాలడ్డుకూడదు అని సామెత. మరి సినిమాలు అంటే బిజీగా ఉంటారు, వేరేవి కూడా మీకు తెలిసే ఉంటుంది. సో మీరు దాన్ని ఎలా మేనేజ్ చేయగలిగారు? మీరు అవన్నీ అంటే ఆవిడ వెళ్దామని నిర్ణయించుకొని చేసిన తర్వాత ఆవిడ ఒకటే చెప్పింది, మీరు వెళ్ళండి, యాక్ట్ చేయండి, ట్రై చేయండి, ఆఫర్ దానంతరం ఏది వెతుక్కుంటూ వచ్చింది, చేయండి, బాగుంటే కంటిన్యూ చేద్దరు, కానీ బాగోపోతే మానేసేసి మనం బెజవాళ్ళ బిజినెస్ కదా మాకు, మన బిజినెస్ మనం చూసుకుంటాం. షూటింగ్ అయిపోయిన తర్వాత ఒక్కరోజు కూడా మీరు మెడ్రాస్లో ఉండకూడదు, వచ్చేసేయండి, విజయవాడ వచ్చేసేయండి, పిల్లలు మేము అందరూ ఉన్నాం కదా, మాతో సరదాగా ఉండండి, మీ బిజినెస్ మీరు చేయండి. ఎవరి దగ్గరికి వెళ్ళి ఆల్బమ్ చూపించి నేను పలానా సినిమాలో హీరోగా చేశానండి, మీ సినిమాలో వేషం ఉండి అని అడగకూడదు. అది కండిషన్ పెట్టింది, అవి పాటించాను. దాంతోపాటు ఇంకో కండిషన్ నాకు నేను ఇంపోజ్ చేసుకున్న కొన్ని ఇంపోజ్ చేసుకున్నాను. మీరు అన్నారు సినిమా అన్నారు, తర్వాత చాలా ఇవి ఉంటాయి కదా ఈ అని అట్రాక్షన్స్. సినిమాలో ఉన్నంత వరకు తాగకూడదు, సినిమాలో ఉన్నంత వరకు కూడా గర్ల్ ఫ్రెండ్స్, వ్యభిచారాలు, ట్రిప్పులు ఉండకూడదు, ప్యాకాట్లు ఆడకూడదు, జోదం ఆడకూడదు, కెర్రాసులకి వెళ్ళకూడదు. ఇది నేను సెల్ఫ్ రెస్ట్రిక్షన్ పెట్టుకొని 100కి 100 అని చెప్పలేను, కానీ 100కి 95% కరెక్ట్గా పాటించారు చాలా వరకు. డ్రింక్ కూడా ఎప్పుడంటే అక్కినేని నాగేశ్వరరావు ఒక రోజున అడిగారు, బాగా ఫ్రెండ్లీగా ఉండేవారు, పెద్ద ఆయన నాకంటే, ఆయన అడిగారు ఒక రోజున, మురళి సాయంత్రం పూట ఏం తీసుకుంటావు నువ్వు అన్నారు. ఏం తీసుకోనండి అని. మరి బాగా నిద్రపడుతుంది అన్న, శుభ్రంగా పడుకుండా పడుకోగానే నిద్రపడుతుందండి అన్న. అలా కాదు, ఇప్పుడు నీ వయసు ఎంత అన్నారు. 63, 64 వచ్చింది అండి అన్న. కాదు, 60 ఏళ్ళు దాటిన తర్వాత కొంచెం నర్వస్, కొంచెం యాక్టివ్గా ఉండవు, నర్వ్ నేను ఇది చేయటం కోసమని రోజు ఈవినింగ్ ఒక పెగ్ కానీ 2 పెగ్స్ కానీ, ఏ డ్రింక్ పడితే సారాలు ఇవి కాదు, బ్రాండీ, కోనియాక్ బ్రాండీ అని ఉంటుంది, అవి తెప్పించుకొని అదే ఒక పెగ్ కానీ 2 పెగ్గులు కానీ తాగురాదు. మీరు ఎప్పుడన్నా మీ కొడలికి కానివ్వండి, కూతురికి కానీ కూర్చోబెట్టి ఏదైనా చెప్తూ ఉంటారా, ఇది ఇలా ఈ జనరేషన్ లో మాకు అలా ఉండేది, ఇప్పుడు మీరు ఇది చేయండి, ఇది నేర్చుకోండి, అలా ఏదన్నా ఎప్పుడన్నా కూర్చున్నప్పుడు మీకుండే కామన్ టాపిక్స్ ఏమై ఉంటాయి? జనరల్ తక్కువ, చాలా తక్కువ. ఒకవేళ సలహాలు ఇవ్వాల్సి వస్తే మా జనరేషన్ వాళ్ళకి, ఇప్పుడు వచ్చే జనరేషన్ వాళ్ళకి మీరు ఏదైనా సలహా ఇవ్వాలనుకుంటే? ఇప్పుడు మా అమ్మాయికి కానీ మా కోడలకు కానీ, వాళ్ళు మన ఇంటికి వచ్చిన తర్వాత, కోడలు ఇంటికి వచ్చింది, అమ్మాయి ఏమో వాళ్ళ ఇంటికి వెళ్ళింది అనుకోండి, ఎలా ఉండాలి, ఎవరి దగ్గర ఎలా ఉండాలి అని అందరికీ నేర్పి, వంటలన్నీ ఎట్లా చేయాలో కాగితం మీద బుక్ రాసి సౌదస్సుడితో రాసి ఇచ్చింది. ఇప్పటికే ఉంది ఆవిడ దగ్గర. అదే కదా మేము కోరుకునేది. ఎప్పుడు కూడా మీ అత్తమామల్ని ఏమన్నా కించిపరిచి మాట్లాడటం కానీ ఇది కానీ ఉండవద్దు, వాళ్ళు ఎవరన్నా అన్నా నువ్వు ఇది ఆలోచించుకొని ఉండు అని అట్లా ఆవిడ చేసుకుంటా. మెట్టినింట్లో కూడా మా ఫ్యామిలీలో అట్టా మేము సినిమాల్లో ఇలా తిరిగేవాళ్ళం అని చెప్తే మీ ఆయనకి లేకపోతే మీ మామగారికి అత్తగారికి బాధగా ఉంటుంది. ఈ జనరేషన్ లో వినే వాళ్ళకి అది పెద్దవాళ్ళు చెప్పేది అనిపిస్తుంది, కానీ అది నిజంగా ఆ చిన్న మాట వెళ్ళిన ఫ్యామిలీని చాలా హ్యాపీగా ఉంచడం కోసం ఎంతో యూజ్ అవుతుంది.